कल्याणे देवे शुभगे वरोढम् भद्रो भागोरोदसी मब्रवीमे कल्याणे तन्माशोभमान कल्याणः वर्धतां दीर्घमायुः। గోదారి గట్టే మురాదారి పొద్దున్నే సూర్యుడు వచ్చేది ఆదారి ఇది మనసు ముంతలో మమతే చిలికిన పాల పొంగుల మా ఊరు కలల తోటలో కళ్ళలు తెలియని కన్నె కళ్యాణిది ఊరు తొలి కోడి కూతతో పొద్దు పొడిచి వచ్చాయి ముక్కు మురిపాలు వేడిలో సిగ్గు తెలిసి పుట్టాయి ముద్దు మురిపాలు వస్తాడని వరుడొస్తాడని కలలే కంటూ చూస్తుంది కళ్యాణి ఓ కళ్యాణి. పెళ్ళైన జంటకి శోభనం జరగడం ఆచారమే కదా బావా. కానీ ఇలా ఇక్కడ మనకి ఇక్కడే కరెక్ట్. పాలు తీసుకో బాబా. అంజలి, ఏంటిది? సాంప్రదాయం. భర్త కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం సాంప్రదాయమే కదా బాబా. ఏదో మాట్లాడాలన్నారు. ఏ విషయం గురించి? నీ జీవితం గురించే బాబు. నా జీవితం గురించా? ఏంటండి? పిల్లాడికి తల్లి లేదని విన్నాను. ఇంత చిన్న వయసులో బాబుకి అమ్మ లేకుండా పోవటం చాలా కష్టం కదూ. ఆ దేవుడు కొందరికి తలరాతలు అలాగే రాసుంటాడు. ఎవరు మాత్రం ఏం చేయగలరండి? దానికి అపశుభం తెలియని పసిబిడ్డకి అన్యాయం జరగకూడదు కదా. నేనేం చేయగలనండి? ఇంకో పెళ్లి చేసుకుని బాబుకి తల్లి లేని లోటు తీర్చొచ్చు కదా. నీకు అభ్యంతరం లేకపోతే ఆ స్థానంలో నా కూతుర్ని. ఆపండి! ఇంతవరకు మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు, ఆదరణకు మీకు 2 చేతులు ఎత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంతేకాని పెళ్ళనే విషయాన్ని మాత్రం మరోసారి నా దగ్గరికి తీసుకురాకండి. ఎందుకని బాబు? మా అమ్మాయి నీకు నచ్చలేదా? వద్దండి. జీవితంలో భార్య అనే పదం నాకు అచ్చరాలేదు. ఆ బంధంతో నేను పడిన కష్టం చాలు. మరో భార్యనే అవకాశమే లేదు.
నన్ను క్షమించండి. ఇతని భార్య నిజంగానే చనిపోయిందా? అమ్మా, అదేంటి చీకట్లో కూర్చొని బుట్టల్లుతున్నారు? ఎందుకమ్మా నవ్వుతున్నారు? నాకు చీకటి పగలు ఏముందమ్మా. సారీ అమ్మా, ఏదో పొరపాటు నానేశాను. అసలు నాకు గుర్తే లేదు. పర్వాలేదు, దాందే ఉందమ్మా. కాకపోతే నాకు సంతోషంగా కూడా ఉంది. సంతోషమా? దేనికి? నన్ను ప్రత్యేకించి గుడ్డిదానిలా అనుకోకుండా నీలాగే అనుకుంటున్నావు. అందుకే నీ నోట ఆ మాట వచ్చింది. భలే మరేనమ్మా. జానకి లేదా? చీకటిగా ఉంది, దీపం పెట్టలేదు. ఇంట్లోనే ఉందమ్మా. అగ్గిపెట్టు కోసం ఏమన్నా ఎత్తుకుంటుందో ఏమో. అగ్గిపెట్ట దేవుడి దగ్గరే ఉంటుంది, దీపం పక్కనే ఉంటుంది. వెలిగించరామ్మా. అలాగే. జానకి, ఏంటి ఆలోచన? ఏం లేదంటే ఎలా వదిలేస్తాను? సరే, నేను చెప్పనా నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వు ఆ గోవిందు ఇద్దరు కలిసి సైకిల్ మీద తిరగడం, పక్క పక్క నవ్వుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, అదే కదా ఆలోచిస్తున్నావు? నిజం చెప్పు, అదే కదా? జానకి, ఈ కబుర్లు నా దగ్గర చెప్పకు. నేను చూస్తాను నువ్వెంత దూరం వెళ్తావో. కళ్యాణి